అదేవిధంగా బాల్య వివాహాల కోసం మా శాఖ అందిస్తున్న సర్వీసెస్ కోసం చాలా అంటే కూలంకషంగా అర్థమయ్యే విధంగా మేమేం చేయాలి, అధికారులు మా మీద ఉన్న బాధ్యత ఇంకోసారి గుర్తు చేశారు సార్. ఖచ్చితంగా మన ఆదోని కాన్స్టిట్యున్సీలో మా శాఖ తరఫున మా మీద ఉన్న బాధ్యతని ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో మంచి గుర్తింపు వచ్చేటప్పుడు పనిచేస్తుందని తెలుసుకుంటున్నాం సార్. అదేవిధంగా బాల్య వివాహాల కోసం మీరు చెప్తున్నట్టుగా అంతకన్నా గట్టిగా అనేది ప్రయత్నించాలి చేయాలి సార్. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, రీసెంట్గా ఒక మదర్ డెత్ జరిగింది ఇక్కడ మన దగ్గర ఒక విలేజ్ లో. దాని రీజన్ ఏంటి, డెలివరీ టైంలోనే ఆమె చనిపోయింది. రీజన్ ఏంటంటే ఓవర్ బ్రీడింగే చనిపోయింది. అప్పటికే ఆమెకు ఆల్రెడీ చైల్డ్ మ్యారేజ్ జరిగింది. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది సార్. మనకేమవుతుందంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా మన వర్కర్స్ అంతా చేసే పని అంతా యాప్ లో చేస్తున్నారు. బిలో 18 అయినంత మాత్రం దాన్ని డానికి యాక్సెప్ట్ చేయరు డ్యూ టు ఆధార్ వల్ల. బిలో 18 ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనకి బోర్డర్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి చాలా మంది పెళ్లి అనగానే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము వెంటనే వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళు వెంటనే మన కర్ణాటక బోర్డర్ కాబట్టి వెంటనే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఎప్పుడు వస్తారంటే కన్సీవ్ ఒక 3-4 months తర్వాత మళ్ళీ మనకు విలేజ్ లో కనిపిస్తారు. రీసెంట్ గా నేను ఒక ఆరేకల్ విలేజ్కి వెళ్ళేటప్పుడు రీసెంట్ గానే ఒక ప్రెగ్నెంట్ ఆమె 6 months మదర్ ఆమెకు బిలో 17 పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ 5 months ప్రెగ్నెంట్ ఆమె. ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె వచ్చి అంగన్వాడీ టీచర్తో గొడవ పడుతుంది, మాకు ఫుడ్ కావాలని. బట్ ఏంటంటే సార్, అది బిలో 18 ఉండడం వల్ల ఆన్లైన్ లో తీసుకోదు, ఫుడ్ అనేది జనరేట్ కాదు. కానీ అక్కడ మాకు సమస్య ఏంటంటే అలా జనరేట్ కావట్లేదని ఇవ్వకుండా ఆపలేము, అలానే పక్కన వాళ్ళని డైవర్ట్ చేయలేం. కాబట్టి వాళ్ళని మళ్ళీ మాన్యువల్ గా రాసుకొని మళ్ళీ డిపార్ట్మెంట్ కి రిటర్న్ లో లెటర్ పెట్టి ఇలా ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా మాకు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. కాబట్టి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే సార్, పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. వెంటనే మాకు ఆ సార్ తెలుసు, ఈ సార్ తెలుసు, ఆ సార్ దగ్గరికి వెళ్తాం, మీరు పెళ్లి చేసే అవకాశం మాకు ఇవ్వండి అనేది ఒక వస్తున్న సమస్య. మాకైతే మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చిన్న సమస్య ఉంది సార్. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటి సార్, మా వంతు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఇక్కడ లోకల్ చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు, చాలా మంది లోకల్ లీడర్స్ వచ్చారు కాబట్టి దాంట్లో ఒక వంతుగా మాకు సహాయం చేస్తే మేము ఖచ్చితంగా అందరి తరఫున చెప్తున్నాం, చైల్డ్ మ్యారేజ్ కోసం మేమైతే ఖచ్చితంగా కృషి చేస్తాం సార్. మన కాన్స్టిట్యున్సీలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా మా వంతు ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్. ఈ మీటింగ్ తరఫున ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు కూడా సార్ అందిస్తున్న ఆహారం అయితే మా అంగన్వాడీ టీచర్ చేస్తున్న సర్వీస్ అయితే చాలా అంటే చెప్పాల్సిన 2 నిమిషాలు. వాళ్ళు చేస్తున్న సేవ అనేది చాలా మంచి సేవ. ఎందుకంటే కడుపులో పడినప్పటి నుండి భూమి మీదకి వచ్చినంత వరకు ఫస్ట్ అందించే డిపార్ట్మెంట్ అంటే మనకున్న శాఖ అన్నింటిలో ఫస్ట్ చేసే సర్వీస్ మా డిపార్ట్మెంటే సార్. కడుపులో బిడ్డ పడిన వెంటనే స్టార్ట్ చేస్తారు సర్వీస్ ని. వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి 5 సంవత్సరాల వరకు కూడా మన అంగన్వాడీ సెంటర్ లో మోషన్ హెల్త్ క్లీన్ చేస్తారు, తుమ్మికడు క్లీన్ చేస్తారు, దగ్గర క్లీన్ చేస్తారు, పడుకోబెడతారు, తినబెడతారు, అన్ని చేస్తారు సార్. వాళ్ళ తల్లుల కన్నా ఎక్కువగా వాళ్ళు మా అంగన్వాడీ వర్కర్స్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి మా వర్కర్ చేసిన సర్వీస్ మీ అందరూ గుర్తించినందుకు ఇంకా చాలా థ్యాంక్స్ సార్. గుర్తించుకుంటాం సార్. అదేవిధంగా మేము కోరుకునే విధంగా సార్, ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, స్థలాలు ఎక్కడైనా ఉంటే కొంచెం మీరు మీ తరఫున ఎంఆర్ఓ గారు కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. స్థలాలు ఎక్కడైనా మాకు కేటాయించినా మేము తీసుకుంటాం సార్. ఇంకోటి ఏంటి సార్, మనకి ఇక్కడ ప్రాబ్లం చాలా అంగన్వాడీ సెంటర్స్ లో మనకు విలేజెస్ లో ఊరు మధ్యలో ఉన్నాయి. శానిటేషన్ ఒక ప్రాబ్లం ఉంది సార్. నేను ఆల్రెడీ ఎంపీడీ ఒక లెటర్ కూడా పెట్టాను సార్. శానిటేషన్ ప్రాబ్లం ఒక ఇష్యూ జరిగింది మనకి నాగలాపురం దగ్గర. కానీ చాలా సెంటర్స్ ఉన్నాయి సార్, అక్కడ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా నా తరఫున నేను ఆల్రెడీ ఎంపీడీ ఒక లెటర్ కూడా రాశాను సార్. మంత్లీ వన్స్ అయినా కొంచెం మన అంగన్వాడీ సెంటర్ చుట్టూ కొంచెం క్లీన్ చేస్తే మన సెంటర్కి వచ్చే చిన్న పిల్లలు సార్, వాళ్ళకి ఏంటంటే వెంటనే వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ కారణంగా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతుంది సార్. ఇట్స్ వింటర్ కాబట్టి అది మా రిక్వెస్ట్ సార్, మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అది కొంచెం అదొక్క మాకున్న సమస్యలు ఒకటి ఉంది సార్. కాబట్టి ఇది మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో మీటింగ్ ఖచ్చితంగా మీరు తరఫున మీరు అంటున్న మా వాళ్ళకి జీతాలు పెంచి అది మీ చేతుల మీదుగా ఇస్తే ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతాం సార్. అది కూడా ఖచ్చితంగా చేస్తాం అనుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమంకి వచ్చినట్టు కాబట్టి ముఖ్యంగా మీ చేతుల మీదుగా సెల్ ఫోన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. దానికన్నా ముందు ప్రతిజ్ఞ చేద్దాం అంటే ప్రతిజ్ఞ చేద్దాం. కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 5G కొత్త ఫోన్లు ఇవ్వడం అంటే సప్లై చేయడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన ఆదోని కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడందుకు మా శాఖ తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అక్కడ ఉన్న ప్రెస్ అందరికీ, అదేవిధంగా మా కార్యకర్తలందరికీ, మా స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
సార్ ఆధునిక ప్రాజెక్ట్ పరిధిలో మనకి 224 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సార్. 224 అంగన్వాడీ కేంద్రాల్లో ఓన్లీ 64 మాత్రమే మనకి ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. మిగతా 134 బిల్డింగ్స్ కూడా రెంటెడ్ బిల్డింగ్లో రన్ అవుతున్నాయి సార్. మనకి ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ వస్తున్న రెంట్ తక్కువ, ఇక్కడ కార్యకర్తలు అనేవి ఓన్ బిల్డింగ్స్ ఉంటే ఇంకా మన అంగన్వాడీ కేంద్రాలు ఇంకా హ్యాపీగా మంచి వాతావరణంలో నడిపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఇది మా రిక్వెస్ట్ మీకు చేస్తున్నాం సార్. అంటే మా కార్యకర్త అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను. మన మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎక్కడా కూడా ప్లేస్ అనేది లేదు సార్ కట్టుకోవడానికి స్థలం. రూరల్లో కూడా చాలా సెంటర్లోనే రెంటెడ్ బిల్డింగ్ రన్ అవుతున్నాయి సార్. ఎక్కడైనా 3 నుంచి 5 ఎంత స్థలంగా చూపించినట్లయితే మనం ఒక మంచి బిల్డింగ్ ని పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది మా రిక్వెస్ట్ ఒకటి. అదేవిధంగా సార్ మన ఆధునిక ప్రాజెక్ట్ లో దగ్గర అంటే గర్భవతులు 2365 మంది గర్భవతులు ఉన్నారు సార్. 1916 మంది బాలింతలు ఉన్నారు సార్. వీళ్ళకి మన ప్రభుత్వం తరఫున బాల సంజీవిని కిట్ కింద సార్ వాళ్ళకి ఒక రోజు అంటే ఒక నెలకయ్యే ఖర్చు అనేది ఒక నెలకయ్యే కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. 3 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, 1/2 కిలో ఆయిల్, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 2 కేజీల రాగి పిండి, కేజీ అటుకుళ్ళు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 250 గ్రాములు చిక్కీ అనేది గవర్నమెంట్ అనేది ఒక కిట్టు వాల్యూ సార్. మొత్తం కలిపి ఒక నెలకి అయ్యే కిట్టు 500 రూపాయల ఖర్చు ఒక గర్భవతికి ఒక బాలింతకి ఖర్చు పెట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన పిల్లలకి 7 నెలల నుండి 3 సంవత్సరాల ఒక పిల్లలకి ఒక నెలకి 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు, 2.5 కేజీల బాలముట్ట ప్యాకెట్ అనేది ప్రతి నెల కూడా మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది సార్. అదేవిధంగా పిల్లలకి 3-6 సంవత్సరాల పిల్లలకి మన శాఖ తరపున ఆటపాటలతో కూడిన విద్యతో పాటు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ సంపూర్ణ భోజనం కూడా ప్రతిరోజు పిల్లలు పోషకాహార లోపం ఉండకుండా ప్రతిరోజు ఒక పిల్లవాడికి 100 ml పాలు, ఒక గుడ్డు, ఒక పూట ఆకుకూరతో పప్పు లేదంటే కూరగాయలతో సాంబారు, అన్నం వేడివేగా ఉండడం అనేది మన ప్రభుత్వం మన పిల్లలందరికీ మా శాఖ తరఫున సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇదే కాకుండా ప్రతి నెల గర్భవతులకి బాలింతలకి మనం చేస్తున్నంత పేద ప్రజలకు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వేడుక జరగాలన్నా ఇంట్లో చేసుకుంటారు ఉద్దేశంతో ప్రతి నెల మనకి సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి నెల 2 సార్లు ఒక గర్భవతికి అంటే శ్రీమంతం కింద చేస్తున్నాం. శ్రీమంతం అంటే వాళ్ళని సెంటర్కి రావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం శ్రీమంతం కింద ప్రతి నెల ఒక గర్భవతికి లేదా చిన్న పిల్లలకి 7 నెలల నిండిన పిల్లలకి కూడా అన్నప్రాసన చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది మన శాఖ తరఫున మనం గర్భవతులకి బాలింతలతో పాటు కిషోర బాలికకి ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ పెట్టాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ బాల వివాహ ముక్త భారత్ అనేది భారతదేశంలో ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకూడదన్న ఉద్దేశంతో మా యొక్క ఉద్దేశంతో ఆదోని కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకూడదన్న ప్రతిజ్ఞ కూడా చేద్దాం సార్ మీ సమక్షంలోనే. అంటే నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే సార్ మన జిల్లాలో ఆదోని ప్రాజెక్ట్ కాన్స్టిట్యున్సీలోనే చైల్డ్ మ్యారేజ్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేది స్టేట్ వైడ్ ఉన్న ఒక రికార్డ్ సార్. అది ఆంధ్రప్రదేశ్ లోనే కర్నూలులో ఎక్కువ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఆదోని కాన్స్టిట్యున్సీలో చైల్డ్ మ్యారేజ్ ఎక్కువగా ఉన్నాయని మొన్న రీసెంట్ గానే కలెక్టర్ గారు రివ్యూలో చెప్పడం జరిగింది సార్. కాబట్టి మన ఆదోని కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా మనందరం మీ అందరి సహకారంతో దాన్ని రూపుమాపుతామని ప్రతిజ్ఞ కూడా చేయాలి సార్. దానికోసం ఇప్పుడు బాల్య వివాహ ముక్త భారత్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఇది నవంబర్ 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు 100 రోజుల ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ లో ఆల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిఆర్డి అన్ని కలిసి దీనికోసం 100 డేస్ ప్లాన్ జరుగుతుంది సార్. ఇది మన శాఖ తరఫున ప్రెజెంట్ రన్ అవుతున్న బ్రీఫ్ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు.